సార్ అను వచ్చింది సార్. ఈ ప్రపంచంలో నాకెవరూ అవసరం లేదా? ఈ వాసుదేవ్కి ఎవరూ అవసరం లేదా? నా చావు దాకా ఒంటరిగానే ప్రయాణిస్తాను. ఈ మట్టిలో కూడా ఒంటరిగానే కలిసిపోతాను. ఒకసారి మీతో మాట్లాడుతుందంట. డోర్ ఓపెన్ చేయండి సార్. రవి, నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడే పరిస్థితుల్లో లేను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అదేంటి ఫ్రెండ్, నీ అనుతో కూడా మాట్లాడవా? ప్లీజ్ ఫ్రెండ్, ఒక్కసారి తలుపు తీస్తే నేను చూసి నీతో మాట్లాడి వెళ్ళిపోతాను. రవి, నీకే చెప్పేది. నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడను. దయచేసి అను వెళ్ళిపోమని చెప్పు. అది కాదు ఫ్రెండ్, ఇక్కడి వరకు వచ్చి నిన్ను చూడకుండా ఎలా వెళ్ళను? నీతో మాట్లాడకుండా ఎలా వెళ్ళను? ప్లీజ్ ఫ్రెండ్, ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి. రవి, అర్థం చేసుకో. దాన్ని పంపించేసే. అలా అంటారేంటి సార్? మీరు బాధపడుతున్నారని తెలిసి అను చాలా టెన్షన్ పడుతుంది. ఒక్కసారి మీరు కనపడితే తను ప్రశాంతంగా ఉంటుంది సార్. మిమ్మల్ని మేడంని కలపాలని అను ఎంత కష్టపడింది సార్. అర్థం చేసుకుని తనకొక్కసారి కనిపించండి సార్. అను చేసిన ప్రయత్నం అంతా వృధా అయిందని చెప్పు. మా ఇద్దరిని కలపడానికి తను పడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోయిందని చెప్పు. మేమిద్దరం ఎప్పటికీ కలవమని చెప్పు. ఈ మాత్రానికి అలా బాధపడితే ఎలా ఫ్రెండ్? నా ప్రయత్నం వృధా కాదు, అర్థం చేసుకో. ఎట్టి పరిస్థితుల్లో మేమిద్దరిని కలుపుతాను. అమ్మ నాన్నల్ని ఒక్కటి చేస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.